చూడండి, నాకు కాస్త టెన్షన్గా ఉంది. దేని గురించి? రేపు నీతి హాస్టల్ నుంచి వస్తోంది. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇందులో టెన్షన్ ఏముంది? తను మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. నాకెందుకో తను తెలివైందనిపిస్తోంది. నన్ను చూసి ఓవర్ రియాక్ట్ చేయదు. నేను తనకి మన పెళ్లి గురించి చెప్పాను కదా, అప్పుడు తను సైలెంట్ అయిపోయింది, ఏవీ మాట్లాడలేదు. కవిత, నేను అర్థం చేసుకోగలను. నేను తండ్రి స్థానంలో ఉన్నాను, తను చిన్నపిల్ల, అలాగే ఉంటుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు. ఇక్కడికి వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. పద, సెమినార్కి టైం అవుతుంది. అయిపోయింది, వచ్చేస్తాను. వెళ్దామా? పద. అరే వినండి, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుంది. నువ్వు నీతిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటావా? షూర్. వెళ్దామా? అమ్మ ఈ రోజు కూడా నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రాలేదు. ఈ రోజు మీ మమ్మీ చాలా బిజీగా ఉంది. అంత బిజీ ఏంటి? ఇన్ని రోజుల తర్వాత నేను ఇంటికి తిరిగి వచ్చాను, నన్ను పికప్ చేసుకోవడానికి రాలేదు. ఈ రోజు మీ మమ్మీ నీకోసం ఒక స్పెషల్ గా తయారు చేసింది. స్పెషలా? కలిసి తిందాం. మా అమ్మని కలవడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎనీవే సునీల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. లోపలికి వెళ్ళి చూడు, మీ అమ్మ నీకోసం ఎలా డెకరేట్ చేసి ఉంచిందో. Really? లోపలికి వెళ్ళి చూడు. ఓకే. మామ్, నా ఫ్రెండ్స్ 2 days కి కండాలాకే వెళ్తున్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. నో నీతి, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, చదువుకో. మామ్, నా ఎగ్జామ్స్ 2 weeks తర్వాతే, పైగా నేను ప్రిపేర్ కూడా అయ్యాను. నన్ను వెళ్ళనివ్వండి మామ్. నో. సునీల్ సార్, ప్లీజ్ అమ్మకి చెప్పండి. కవిత వెళ్ళనవచ్చుగా, పెద్దదైపోయింది. 2 రోజులే కదా, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఓకే. మామ్, మీకన్నా సునీల్ సారే నన్ను బాగా చూసుకుంటున్నారు. మామ్, బై ద వే, సునీల్ సార్ మీ ఆఫీస్లోనే కదా పనిచేస్తున్నారు? అవును, నేను సునీలు కలిసే ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంకా సెలెక్ట్ అయిపోయాం కూడా. ఇప్పుడు 8 ఏళ్లుగా ఒకే డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాం. ఓకే మామ్, అదే కదా చూశాను. మామ్కి నేను తప్పితే ఇంకొకరితో ఎలా ఎంత మంచి బాండింగ్ ఉందని. నీకు కూడా ఆయనతో మంచి బాండింగ్ ఉంటుంది. ఆయన చాలా ఫనీ. చూస్తాను ఏం జరుగుతుందని. సరే విను, అక్కడికి వెళ్ళి డ్రింక్స్ ఎక్కువ చేయకు, సరేనా? ఆల్రెడీ నీ గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇంకా నువ్వు చేసే పనుల వల్ల నాకో సునీల్కో ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. మామ్, డోంట్ వరీ, అలా ఏం జరగదు. పక్కనా? పక్కా. ఓకే.
ఏమైంది నియతి? సునీల్ సార్, బ్యాలెన్స్ షీట్ అసలు టాలీ అవడం లేదు. ఇది చాలా సింపుల్. నువ్వు రిజర్వ్ ఫండ్ ని క్యాల్కులేట్ చేయలేదు. ట్రేడ్ ని డెబిట్ లో వేయాలి. సింపుల్. అంతే, అయిపోయింది. థ్యాంక్ యూ సునీల్ సార్. ఒకవేళ మీరు మాత్రం లేకపోయి ఉంటే రేపు నేను కాలేజీలో ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ఉండేదాన్ని కాదు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. వెల్కమ్. కాఫీ తాగుతారా మీరు? తాగుతాను. అయితే నేను ఇప్పుడే పెట్టేస్తాను. థ్యాంక్ యూ. ఇదిగో మీకు కాఫీ. పైగా ఇంకేం జరుగుతున్నాయి ఏవైనా చెప్పండి. నైస్. అవును కదా? ఇట్స్ గుడ్. ఇప్పుడు నువ్వు తిరిగి రావడం చాలా సంతోషం. యా, అమ్మ కూడా ఎంత తమాషా సంతోషపడింది. చేస్తున్నారు కదా. కాఫీ ఎలా ఉంది? నైస్. నైసా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. కవిత, టవల్ ఇవ్వు. అరే, ఏం చేస్తున్నావు కవిత? టవల్ ఇవ్వమంటుంటే. కవిత, టైం అవుతోంది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మమ్మీ లేదు కానీ నేనున్నాను. లోపలికి రానా? నీతి నువ్వా? అరే వదులు. అరే, ఏం చేస్తున్నావు? ఏంటి ఆటలాడుతున్నావు? ప్లీజ్ టవల్ ఇవ్వు. ప్లీజ్ ముందుకి నుంచి వెళ్ళు. మమ్మీ చెప్పింది కదా డ్రింక్ చేయకూడదని. అమ్మ ప్రతి విషయానికి నో అంటుంది, కానీ మీరు నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తారు. సర్లే. సునీల్ సార్, చాలా బాగుంది. మీరు చాలా మంచివారు, అమ్మ కన్నా మంచివారు. మీరు కేర్ చేసేలా ఎప్పుడు ఎవ్వరూ నన్ను కేర్ చేయలేదు. ఆ అమ్మ కూడా కేర్ చేయలేదు. మీరు నిజంగా చాలా మంచివారు, చాలా చాలా మంచివారు. సర్లే, నిద్రపో. సునీల్ సార్, మీరు మాత్రమే కేర్ చేస్తున్నారు. మీరు చాలా మంచివారు. నిజంగా ఆ అమ్మ కన్నా మంచివారు. సరే, నేను చాలా మంచివాణ్ణే. ముందు నువ్వు నిద్రపో, టైం అవుతోంది. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి. బై ది వే, మీరు ఎలా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు? సునీల్ సార్, మీరు అమ్మని పెళ్లి చేసుకోకపోయింటే ఈరోజు నేను మిమ్మల్ని డేట్కి తీసుకెళ్ళి ఉంటాను. డేట్కి నేను మీతో పాటు వెళ్ళుంటాను సునీల్ సార్. అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అమ్మ నీ రూమ్ దగ్గరకు వచ్చింది. నువ్వు నిద్రపోతున్నావని బయలుదేరిపోయింది. బై ద వే, నిన్న జరిగిన దానికి సారీ. తెలుసు, నువ్వు నిన్న కాస్త ఎక్కువ తాగావు. పర్లేదులే. ఇంకా మధ్యలో మనుషులు ఎప్పుడు మనసులో ఏముందో అంతా చెప్పేస్తారు. నియతి, నేను నీకంటే వయసులో చాలా పెద్దవాణ్ణి. మీ అమ్మతో నాకు పెళ్ళయింది. నువ్వు అర్థం చేసుకో. ప్రేమ వయసును బట్టి రాదు, ప్రేమ పుడుతుంది అంతే. పైగా నాకు తెలియలేదు కూడా. ఇప్పుడు నేను మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నాను. నువ్వంతా మర్చిపోనేది. వదులు. నేను మీకు అసలు నచ్చలేదా? చెప్పండి,
ఏమైంది? అందంగా ఉన్నాను, చిన్నపిల్లని కూడా. అమ్మ కన్నా చాలా అందంగా ఉన్నాను. చూడండి, ఒకసారి చూడండి. నీతి, నా దగ్గర అసలు ఏం తక్కువ? నీతి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇదంతా తప్పు. నాకు ఏది సరి ఏది తప్పని తెలీదు, కానీ నేను మీతో ఉన్నప్పుడు నాకు అన్ని విషయాలు చాలా బాగున్నాయి. నీతి, నిజంగా తప్పు చేస్తున్నావు. ఇదంతా తప్పు, అర్థం చేసుకో. ఐ రియలీ లవ్ యూ. సునీల్, కవిత, రియల్లీ సారీ కవిత. కవిత, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఒట్టుగా ఏం చేయలేదు. నువ్వు నన్ను ఏమర్చేశావు? కవిత, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఐ ప్రామిస్ యూ, ఇక జీవితంలో ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. బిలీవ్ మీ, ఫస్ట్ మిస్టేక్. ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. Oh